చంద్రబాబు అధికారంలోకి వస్తే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని టీడీపీ ఎస్సీసీఎల్ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి జయసూర్య అన్నారు. ఆదివారం నంద్యాల పార్లమెంట్ టీడీపీ ఇన్ఛార్జ్ మాండ్ర శివానందరెడ్డి, నందికొట్కూరు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ గౌరు వెంకటరెడ్డి ఆదేశాల మేరకు కొత్తపల్లి మండలంలోని జడ్డువారిపల్లె గోకవరం గ్రామంలో తేదేప గ్రామ ఆధ్వర్యంలో బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమంలో ఇంటింటికి వెళ్లి చంద్రబాబు ప్రకటించిన మినీ మేనిఫెస్టో గురించి ప్రజలకు అవగాహన కల్పించారు. గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి, టీడీపీ మేనిఫెస్టో మహాశక్తి, తల్లికి వందనం, దీపం, ఉచిత బస్సు ప్రయాణం, అన్నదాత పథకం, బీసీలకు రక్షణ చట్టం, ఇంటింటికి మంచినీరు, 5 ఏళ్లలోపు పేదలకు ఆదాయం రెట్టింపు వంటి పథకాలను వివరించి వైసీపీ వైఫల్యాలతో సామాన్యులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను వివరించారు. అన్ని వర్గాల ప్రజలు అభివృద్ధి చెందాలంటే రాబోయే ఎన్నికల్లో టీడీపీని గెలిపించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు నారపరెడ్డి, టీడీపీ నాయకులు మాండ్ర సురేంద్రనాథ్ రెడ్డి, వై చంద్రశేఖర్ రెడ్డి, క్లస్టర్స్ ఇన్ఛార్జ్ లింగస్వామి గౌడ్, లాయర్ నాగమణి స్వామిరెడ్డి, చంద్రారెడ్డి, గోపాల్, రామిరెడ్డి, చిన్నారెడ్డి, రమణారెడ్డి, సుంకన్న, అచ్చన్న, షరీఫ్, నరసింహుడు, జయసింహ, మహేశ్వరరెడ్డి, కురువ చిన్న, నాగలక్ష్మయ్య, లింగస్వామి, మహేంద్ర స్వామి, టీడీపీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. 4వది వచ్చేసి మీరు జిల్లాలో ఎక్కడ తీరా ఆర్టీసీ బస్సు ఫ్రీ అమ్మ. 5వది వచ్చేసి రైతు కుటుంబాలకే ప్రతి రైతుకు 20,000 రూపాయలు ఆర్థిక సాయం అమ్మ అన్నదాత కింద. అట్లే డిగ్రీ చదివిన పిల్లలకు ఇంకా నిరుద్యోగ వృత్తి కింద నెలకు 3,000 రూపాయలు, యువగలం నిధి కింద 3,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తారమ్మా. అట్లే ప్రతి ఇంటికి మంచినీటి కుళాయి వస్తుంది. బీసీలకు రక్షణ చట్టాలు సగం గెలిపించుకుంటేనమ్మా.